ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. యాక్చువల్గా నేను ఈ మూవీ లైక్ 1 డే ముందే ఈ స్టోరీ విన్నాను. నాకు వచ్చినప్పుడు నేను వైజాగ్ డియోమాలి హిల్స్లో ఉన్నాను. ఓకే. అండ్ ఆ టైంలో నా హెల్త్ కూడా బాగాలేదు. సో శాంత్ చంద్ర గారు రిక్వెస్ట్ చేయడం వల్ల నేను లైక్ మూర్తి గారి స్టోరీ చెప్పడం జరిగింది. స్టోరీ చెప్పగానే ఇంకా లైక్ నేను 22 ఇయర్స్ అమ్మాయి 40-45 ఏజ్ క్యారెక్టర్ చేస్తుంది అంటే తర్వాత నాకు మళ్ళీ ఛాన్సెస్ వస్తాయా రావా, ఇంకా అందరూ నన్ను అలాగే చూస్తారా. సో ఇంకా చాలా ఆలోచించాను. ఇంకా ఇంట్లో డిస్కస్ చేసిన తర్వాత డాడీ ఫస్ట్ మూవీ కదా అండ్ దేవుడి సినిమా కదా, చెయ్యు, నీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పారు. సో స్టార్టింగ్ యాక్ట్ చేసినప్పుడు మేకప్ అది చేసినప్పుడు కంప్లీట్ డీగ్లామర్ చేసేసారు నన్ను. సో ఆ టైంలో కొంచెం ఏడ్చాను. తర్వాత ఇంకా హీరో ఆదిత్య గారు, మూర్తి గారు, ప్రొడ్యూసర్ గారు, శాంత్ చంద్ర గారు వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా తర్వాత నేను ఇది ఛాలెంజ్గా తీసుకొని ఇంకా ఆ కాన్ఫిడెన్స్తో యాక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీకి ఆల్రెడీ 6 అవార్డ్స్ వచ్చాయి. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. ఇంత చిన్న అమ్మాయితో అంత ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తున్నాం ఏంటని, బట్ షీ లివ్డ్ అప్ టు ద మార్క్. అంటే అసలు మీరు కూడా సినిమా చూస్తే ఈ అమ్మాయినా అనుకుంటారు తర్వాత. సో నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ సహోదరులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి నేను కష్టపడడం అనేది పెడితే వీళ్ళందరూ సహకారంతో ఈ సినిమాని అవార్డ్స్ స్థాయికి తీసుకెళ్ళాను. నాకు వచ్చిన అవార్డ్స్ అయినా ఎవరికి వచ్చిన అవార్డ్స్ అయినా అందరి కష్టంతో వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ. దీంట్లో ఆదిత్యం గారు కానీ, నాకు డాక్టర్ సతీష్ గారు కానీ, మొత్తం అందరూ కూడా నాకు ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ప్రాణంతో పెట్టారు. వీళ్ళకి ఈ జన్మలో ఈ రుణం తీర్చుకోవడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రుణాన్ని నేను తీర్చుకునే రుణం కాదు. ఇలాంటి మంచి సినిమా చేయడం మళ్ళీ ముందు చేస్తానో తెలియదు, కానీ ఈ సినిమా అయితే నాకు ఒక ల్యాండ్మార్క్ లాంటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి అయితే నేను రుణపడి ఉంటానని మీ అందరితో చెప్తున్నాను. ఆదిత్యం గారికి, శాంత్ చంద్ర గారికి, బాబాయ్ గారికి, మీ అందరికీ మరొకసారి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ కథ గురించి కొంచెం చిన్న క్లుప్తంగా చెప్పండి, తప్పలేదు. ఎందుకంటే దిస్ హ్యాస్ టు రీచ్. సార్, ఇది నేనంటే ఈ కథకు నేను ఆత్మ అయితే తర్వాత అనుకోకుండా నా పరమాత్మ అయిపోయారు. అందుకు నాకన్నా ఈయన బాగా చెప్తారు ఈ కథ గురించి. అంటే అది సార్ లాస్ట్లో చెప్తారు. ఎందుకంటే అది నేను చెప్పేదానికి ఆయన చెప్తే బాగుంటుంది. అందుకు దయచేసి ఆయనే చెప్తారు ఈ కథ గురించి. అంతా మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఆయన చేతలు చేసి చూపిస్తూ ఉంటారు. మూర్తి గారు సైలెంట్గా ఆయన పని ఆయన చేస్తూ ఉంటారు. ఆయన చెప్పినట్టు ఏంటంటే ఒక 40 years బ్యాక్ జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఆయన ఒక స్టోరీ తయారు చేసుకున్నారు. ఆ స్టోరీ ఒక శివాలయం పూజారికి, ఊర్లో ఉండే ఒక భూస్వామికి, వీళ్ళు ముగ్గురి మధ్య జరిగే ఒక రసవత్తరమైన సన్నివేశాలు ఉంటాయి దీనిలోని. ఆఖరిని దీనిలో జరిగే క్లైమాక్స్ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 20 minutes ముందు నుంచి సినిమా అయిందనుకునే ఆడియన్స్ లేస్తారు, కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది. అలాగే మీకు అనుకోని మలుపులు లాస్ట్ 20 minutes అంతాను డెఫినెట్గా ఇంతవరకు మేము ప్రివ్యూలో వేసిన ప్రతి ఒక్కరూ మాకు గూస్ బంప్స్ వచ్చాయి. చాలా థ్రిల్లింగ్గా ఉంది, మూవీ స్టోరీ చాలా బాగుంది అన్న తప్పిస్తే మంచి అప్లాజ్ వచ్చింది. నౌ ఐ రిక్వెస్ట్ ది మూవీస్ హీరో and is like my younger brother Aditya Om to say about the movie. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హార్ట్ఫిల్డ్గా థ్యాంక్స్ చెప్పాలి మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, నా గురించి ఆలోచించడానికి. ఆదిత్య అంటే ఒక యంగ్ కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ హీరో. ఇట్లాంటి రోల్స్కి జస్టిస్ ఇస్తారు. ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళ్ళాను. డైరెక్టర్ గారు మీరు ఇచ్చిన నమ్మకం, ప్రొడ్యూసర్ గారు మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే. తర్వాత దహనం గురించి జస్ట్ 2-3 lines. ప్రతి శుక్రవారం కానీ ప్రతి ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, కానీ దహనం లాంటి సినిమా 10 yearsలో కానీ 20 yearsలో ఒక్కసారి వస్తుంది. తర్వాత ఈ సినిమా హిట్ ఫ్లాప్ కేటగిరీలో లేదు. ఇట్ ఈస్ అ ల్యాండ్మార్క్ సినిమా. 20 years తర్వాత కూడా ఈ సినిమాకి చూడొచ్చు.
ఎంత మంచి మెసేజ్లు ఈ సినిమాలో. ఎంటర్టైన్మెంట్, డివోషనల్, స్పిరిచువల్, తర్వాత ఈరోజున్న చాలా ప్రధానమైన విషయాలు కన్వర్జన్ గురించి. సో డెఫినెట్లీ ప్రతి పర్సన్కి, ప్రతి కాన్షియస్ పర్సన్కి ఈ సినిమా, ప్రతి ఇంటెలిజెంట్ పర్సన్కి, ప్రతి సినిమా లవింగ్ పర్సన్కి ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఈ సినిమాకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. సో అగైన్ ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ గారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మూర్తి గారు ఇట్లాంటి సినిమా ఓకే చేశాడు, రాశాడు, అది గొప్ప విషయం. కానీ ఈ కాలంలో, ఈ కమర్షియల్ కాలంలో, ఇట్లాంటి టైంలో ఇట్లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి చాలా గట్స్, చాలా ధైర్యం కావాలి. ప్రొడ్యూసర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే నేను సినిమాలో యాక్ట్ చేసినప్పుడు బాబాయ్ గారితో చాలా నేర్చుకున్నాను, సేమ్ మా శాంతి చంద్ర గారితో. సో నాకు ఒక యాక్టర్గా, ఒక పర్ఫార్మర్గా ఈ సినిమా సూపర్ ప్లస్ అవుతుంది. తర్వాత ఒక హ్యూమన్ బీయింగ్గా ఇంకా ప్లస్ అయింది. ఎందుకంటే నాకు డాక్టర్ సతీష్ గారు లాంటి ఒక బ్రదరు, ఒక గార్డియన్, ఒక మెంటోర్ దొరికాడు. సేమ్ కో ప్రొడ్యూసర్ డాక్టర్ సాయి గారు లాంటి కూడా ఒక. సో ఇప్పుడు మేము ఒక మంచి పెద్ద ఫ్యామిలీ లాంటి అయిపోయాను. సో ఐ జస్ట్ హోప్ దట్ దిస్ ఫీలింగ్ కంటిన్యూస్ అండ్ వీ కెన్ కన్వే వాట్ వీ వాంటెడ్ త్రూ దహనం. దహనంకి ఆల్రెడీ ఒక 6 అవార్డ్స్ వచ్చినాయి, అందరికీ తెలుసు ఇప్పుడు. సో డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ ఫర్ మోర్ అవార్డ్స్. అండ్ మేము సెన్సర్కి కొంచెం తొందరపడ్డాను, అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ గాట్ నేషనల్ అవార్డ్ ఆల్సో. వీ విల్ ట్రై టు రీసెన్సర్ ఇట్ అండ్ గివ్ ఇట్ నేషనల్ అవార్డ్స్. కానీ సినిమా త్వరగా వస్తుంది మార్చ్లో. ట్రైలర్ కూడా త్వరగా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసి మీ అందరూ మీ రియాక్షన్స్ కానీ, మీ ఆశీర్వాదాలు కానీ, మీ రివ్యూస్ కానీ ఇచ్చేయండి. ఏదో మంచిగా అనిపిస్తే సినిమాకి ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీతో కమర్షియల్గా హిట్ కొడదాం, సంపాదిద్దాం అనే ఇంటెన్షన్ ఇక్కడ ఎవరికి లేదు, యాక్ట్ చేసిన వాళ్ళకి కానీ, తీసిన వాళ్ళకి కానీ. సో ఈ ఇంటెన్షన్ ఇంకా కంటిన్యూ అవ్వాలని, అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ ఫీల్డ్ మీడియా ఏదైతే ఉంది, ఒక్క సినిమాతో కాకుండా ఇంకా చాలా సినిమాలు తీయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేర్ యాక్టింగ్ ఇన్ మల్టిపల్ మూవీస్ అండ్ దేర్ ప్రొడ్యూసింగ్ మల్టిపల్ మూవీస్. సో ఇంకా ఇలా సినిమాల్లో యాక్ట్ చేయాలి, పాటలు పాడాలి, డ్యాన్స్ చేయాలని ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చేలాగా, ప్లస్ ఈ సినిమా కోసం జనాలకు తెలిసేలాగా ఒక కామన్ యాక్టివిటీ ప్లాన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు విన్న సాంగ్ ఏదైతే ఉందో, ఈ సాంగ్ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్. ఈ సాంగ్ మీరు విని, ఇది ఓపెన్ ఫీల్డ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఆ సాంగ్ వినొచ్చు, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ సాంగ్ విని మీ స్టైల్లో, అంటే ఎవరు అంటే టాలెంట్ వాళ్ళది, ఎవరి స్కిల్ వాళ్ళది, సో మీ స్టైల్లో మీరు పాడి విని అది అప్లోడ్ చేసి మాకు షేర్ చేస్తే, అలా మాకు త్రూఅవుట్ స్టేట్స్ నుంచి లేదా త్రూఅవుట్ కంట్రీ నుంచి ఎక్కడి నుంచి అప్లికేషన్స్ రావచ్చు. ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ పాడిన సింగర్కి మేము 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తూ నెక్స్ట్ మూవీలో ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామందికి పాట పాడు రాకపోవచ్చు కానీ డ్యాన్స్ వేయడం చాలా ఈజీ, లేదా డ్యాన్స్ కంపోజింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా సినిమాలో కొరియోగ్రాఫర్లో ట్రై చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్స్కి వెళ్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ టార్గెట్ మూవీస్లోకి రావడమే. సో ఈ ఒక్క సాంగ్ని వాళ్ళు కంపోజ్ చేసి, పాటకి డ్యాన్స్ చేసి పంపించి, ఆ వీడియో అప్లోడ్ చేసి, అగైన్ సేమ్ ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ కంపోజర్కి 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తూ, ప్లస్ నెక్స్ట్ మూవీలో ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ క్వశ్చన్స్? క్లియర్ అండి? మీడియా మీకున్న క్వశ్చన్సే పబ్లిక్ ఉండి, ఎందుకంటే వాళ్ళకన్నా క్వశ్చన్స్ మీరు అడగలుగుతారు. సో ఎనీబడి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ కన్ఫ్యూజన్స్, ఎస్ ఇట్ ఈస్ ఓపెన్ నౌ. ఎవరైనా అండి, నో జెండర్ బ్యారియర్, నో ఏజ్ బ్యారియర్. మార్చ్ 2nd వీక్లో రిలీజ్ ఉంటుంది అండి. సెన్సార్ అయిపోయింది, 6 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ రావడం జరిగింది. అంటే ఇది ఒక మనకి శంకరాభరణం ఈ ఫీల్ తెచ్చే మూవీ అనమాట. ఆ మీనింగ్ మనకు అర్థమైందంటే మనకి బాగా నచ్చేస్తుందండి ఈ సాంగ్. ఈ సాంగ్ పాడింది, రాసింది, మ్యూజిక్ కంపోజ్ చేసింది ఈ సినిమా ప్రొడ్యూసరే డాక్టర్ సతీష్ గారు. అంటే జనరల్గా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా మాట్లాడమంటే, నేను డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ని అయ్యాను అంటారు కదా, ఈయన డాక్టర్ అయ్యి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు. యాజ్ ఆఫ్ నౌ దిస్ కాంపిటీషన్ రన్స్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది February.
అక్కడ మాకు ఇంకా కాంపిటీషన్ మన అప్లికేషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ని ప్రతి కాలేజ్కి పంపించడం జరుగుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ మన నేనే పాడటానికి కారణం ఏంటంటే అండి, బేసిక్గా ఆ స్లాంగ్ అండి, లోకల్గా ఉండే వైజాగ్ స్లాంగ్, ప్లస్ రాసింది నేనే కాబట్టి ఆ పదాలని కరెక్ట్గా ఎక్కడ విరవాలి, ఎక్కడ ఏం చేయాలనే దాని గురించి నేను ఐ ట్రైడ్ యాక్చువల్లీ